గుడ్ మార్నింగ్ టు ఆల్ అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ గ్రూప్ 1 సర్వీసెస్, గ్రూప్ 2 తర్వాత గ్రూప్ 3 ఎగ్జామ్ డేట్స్ కూడా వచ్చేసినాయి. తర్వాత టెట్, డీఎస్సీ అన్ని ఎగ్జామ్స్ కూడా డేట్స్ వచ్చేసినాయి. మన ప్రిపరేషన్ అనేటువంటి స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత మనకి ఈ మధ్య కొంచెం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల క్వశ్చన్స్ అడిగే విధానం మారిపోయిందండి. సో ఇంతకుముందు కొంచెం బుల్లెట్ లాగా క్వశ్చన్ ఆన్సర్స్ కొంచెం సింపుల్గా అడిగేవాడు. ఇప్పుడు ఏంటిదంటే కంప్లీట్ కాన్సెప్ట్ బేస్డ్గానే అడుగుతున్నాడు. సో ప్రతి విషయాన్ని కాన్సెప్ట్ బేస్డ్గానే చదవండి. సో ఆ ప్రయాణం లోపల మనకు ఒక విషయానికి సంబంధించిన విషయాలు ఒక 10 పాయింట్స్ ఉంటే అందులో ఒక 2, 3, 4 నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ మాత్రం కొంచెం చిన్న టెక్నిక్స్ కోర్స్ ద్వారా జ్ఞాపకం పెట్టుకోండి. రిమైనింగ్ 5 to 6 పాయింట్స్ మాత్రం కాన్సెప్ట్ బేస్డ్గానే చదవండి. అయితే మనకు ఆ క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా అప్లికేషన్లో లేక అప్లికేషన్ ఓరియంటేషన్లో కానీ ఎలా ఇచ్చినా మనం కంప్లీట్గా ఆన్సర్ చేయగలుగుతాం. అదర్వైజ్ మనం ఆ ప్రశ్నకు జవాబుకు సరిగా ఆన్సర్ చేయక జాబ్ లూజ్ కావడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రయాణంలో నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ కొన్నింటిని సింపుల్గా కోడింగ్ లోపల కానీ లేకపోతే షార్ట్ టర్మ్ మెమోరీ టెక్నిక్స్ అన్ని యూజ్ చేసేసి అక్కడ ఉన్న పదాలతోటి మనం అక్కడ ఉన్నటువంటి అక్షరాన్ని బంధించేసి ప్రశ్నలు జవాబులను బంధించేయడం, ఇట్లాంటి నా వీడియోస్ ఇంకా ఉన్నాయండి చాలా. సో మీరు ఈ విధంగా సింపుల్ టెక్నిక్స్ అన్ని ఫాలో అయిపోయి ఫైనల్గా మంచి నోటిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి ముందర అన్నిట్లలో మంచి ఘన విజయం సాధించాలని కోరుకుంటూ లెట్ స్టార్ట్ ది వీడియో. మనకు పాలిటిక్స్ సంబంధించినటువంటి చాలా ఆర్టికల్స్ ఉంటాయి, ప్రకరణలు. సో వాటి లోపల కొన్ని ఆర్టికల్స్ మనం ఏ విధంగా సింపుల్ జ్ఞాపకం పెట్టుకోవాలనేటువంటిది చిన్నగా తయారు చేశానండి. దీన్ని ఒకసారి చూసి ఇలాగే ఒక 2-3 టైమ్స్ రిపీట్ చేయండి. ఇట్స్ గోస్ టు పర్మనెంట్ మెమొరీ. మనకు ఆర్టికల్ 123 తీసుకుంటే, ఆర్టికల్ 123 తీసుకుంటే రాష్ట్రపతికి ఆర్డినెన్సులు జారీ చేసే అధికారం ఉందని చెప్పేసి ఆర్టికల్ 123 సూచిస్తుంది. పార్లమెంటు సమావేశాలు లేనప్పుడు ఏదైనా విషయం పైన మనము శాసనం చేయాల్సిన అవసరం ఏర్పడినప్పుడు రాష్ట్రపతి ఆ శాసనాన్ని జారీ చేసేటువంటి అధికారం ఆర్టికల్ 123 ఇస్తుంది. వాటిని ఆర్డినెన్స్ అంటారు. సో ఆర్టికల్ 123 దేని గురించి తెలియజేస్తుందండి? రాష్ట్రపతికి ఆర్డినెన్స్లు జారీ చేయటం గురించి తెలియజేస్తుంది ఆర్టికల్ 123. ఇక్కడ చూడండి, ఇక్కడ 1, 2, 3, 2, 3, 4 సీక్వెన్స్ నంబర్లా ఇట్లా రాసుకోండి. ఇది 1, 2, 3. నెక్స్ట్ 2, 3, 4 న్యాయశాఖ ఉద్యోగులను న్యాయశాఖ సర్వీసులకు సంబంధించిన ఉద్యోగుల నియామకం చేసేటప్పుడు గవర్నర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు మరియు హైకోర్టును సంప్రదించవలెను. న్యాయశాఖ సర్వీసులకు సంబంధించినటువంటి ఉద్యోగుల నియామకాలలో నియమించేటప్పుడు గవర్నర్ ఎవరెవరిని సంప్రదించాలండి? పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు హైకోర్టును సంప్రదించాలి అని తెలియచేసే ఆర్టికల్ 2, 3, 4. ఇదేమో 1, 2, 3, ఇదేమో 2, 3, 4. నెక్స్ట్ 3, 4, 5 ఆర్టికల్ 3, 4, 5 రాష్ట్రం ఆయా రాష్ట్రాలకు చెందినటువంటి అధికార భాషల గురించి తెలియజేసేటువంటి ఆర్టికల్ ఏదండి? 3, 4, 5. 1, 2, 3 ఆర్డినెన్స్, 2, 3, 4 గవర్నర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైకోర్టును సంప్రదించడం, 3, 4, 5 రాష్ట్రం యొక్క అధికార భాషల గురించి తెలియజేస్తుంది. ఈ మూడు ఒక దగ్గర రాసేసి ఒక 2-3 టైమ్స్ రిపీట్ చేసి చదువుకోండి. సింపుల్గా ఫైనల్ మెమోరీకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ కొంచెం 2 టేబుల్ తోటి ఈ 3 ప్రాక్టీస్ చేద్దామండి. 2, 2 జా 4 అనుకోండి. 2, 2 జా 4 హైకోర్టులో అదనపు మరియు కొంచెం హైకోర్టులలో పరిష్కరించాల్సినటువంటి కేసులు విపరీతంగా ఉన్నప్పుడు రాష్ట్రపతి హైకోర్టులలో అదనపు మరియు తాత్కాలిక న్యాయమూర్తులను నియమించవచ్చు అని తెలియజేసే ఆర్టికల్ 2, 2 జా 4. ఆర్టికల్ ఎన్నదండి? 2, 2 జా 4, 224 అనుకోండి. పరిష్కరించాల్సినటువంటి కేసులు విపరీతంగా ఉన్నప్పుడు హైకోర్టులలో రాష్ట్రపతి అదనపు మరియు తాత్కాలిక న్యాయమూర్తులను నియామకం చేయవచ్చు అని తెలియజేసే ఆర్టికల్ 224, 2, 2 జా 4 అనుకోండి. నెక్స్ట్ 2, 3 జా 6, 2, 3 జా 6 అనుకోండి. జిల్లా జడ్జి మరియు జ్యుడిషియల్ సర్వీస్ అనే పదాలను గురించి అర్థాన్ని వివరించేటువంటి ఆర్టికల్ ఏదండి? 236 జిల్లా జడ్జి జ్యుడిషియల్ సర్వీస్ న్యాయ సేవ అనే పదాల గురించి అర్థాన్ని వివరిస్తుంది. 236, 2, 3 జా 6 అనుకోండి. నెక్స్ట్ 2, 4 జా 8 ఆర్టికల్ 248 కేంద్ర ప్రభుత్వానికి గల అవశిష్టాధికారుల గురించి తెలియజేస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి గల అవశిష్టాధికారుల గురించి మనకి జాబితాలు ఉంటాయి, 3 జాబితాలు. సో జాబితాలో లేనటువంటి విషయాలు కానీ ఏవైనా విషయాలు ఉంటే వాటికి సంబంధించిన శాసనాల విషయాల గురించి తెలియజేసేటువంటి ఆర్టికల్ 248 వాటిని అవశిష్టాధికారాలు అంటారు. కేంద్ర ప్రభుత్వానికి గల అవశిష్టాధికారుల గురించి తెలియజేసే ఆర్టికల్ 248. 123 ఆర్డినెన్స్, 234 న్యాయశాఖ సర్వీసుల ఉద్యోగుల నియామకం, 3, 4, 5 రాష్ట్రం యొక్క అధికార భాషలు. ఈ 3 కలిపి ఒక దగ్గర చదువుకోండి. 2, 2 జా 4 హైకోర్టులో అదనపు తాత్కాలిక న్యాయమూర్తుల నియామకం రాష్ట్రపతిచే. 2, 3 జా 6 జిల్లా జడ్జి జ్యుడిషియల్ సర్వీస్ పదాల యొక్క అర్థాలు. 2, 4 జా 8 కేంద్రానికి గల అవశిష్ట అధికారులు. ఈ విధంగా సింపుల్గా ఈ 3 ఒక దగ్గర రాసుకొని, ఈ 3 ఒక దగ్గర రాసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇంకా వీడియోస్ రూపొందిస్తుంటాను. విష్ యూ ఆల్ ది బెస్ట్.